మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారా ఆర్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కోసం ఏదైనా ట్రై చేద్దామని ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక కాంబినేషన్ గురించి చెప్తానండి. ఇది బాగా మంచి డిమాండ్ అయితే రాబోతుంది. అదేంటంటే ఏఏ విత్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకు ఇది ఇంత డిమాండ్ రాబోతుందంటే ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. అంటే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఏఐ టూల్స్ యూజ్ చేస్తుంటే దానికి సంబంధించి కొన్ని రిస్క్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయండి. ఏఐ అంత ఎక్కువగా యూజ్ చేస్తుంటే అంతే రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే కంపెనీస్ థింక్ చేస్తుంది అంటే ఏఐని ఉపయోగించడమే కాదు, ఏఐని సేఫ్గా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న అయితే రైజ్ అయింది. ఇక్కడ మీకు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, అసలు ఏఐ వల్ల సైబర్ సెక్యూరిటీ ఎందుకు డిమాండ్ అవుతుంది, ఎందుకు అంత డిమాండ్ పెరుగుతుంది? ఒకసారి మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పగలరా అంటే, ఇప్పుడు మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఈ ChatGPT అనో లేకపోతే కోపైలట్ అనో ఇలాంటి యాక్సెస్ ఇచ్చారు, మీరు యూజ్ చేస్తున్నారు. ఆ యూజ్ చేస్తున్న ఈ మోడల్స్లో, ఏఐ మోడల్స్లో మీరు అన్ని కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ని కాపీ పేస్ట్ చేస్తుంటారు. అంటే కస్టమర్ డేటా కానీ, సోర్స్ కోడ్ కానీ, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ బిజినెస్ డాక్యుమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ చేసి కొంత అవుట్పుట్ని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంటారు. ఏ మోడల్స్లో ఏవైతే కంపెనీకి సంబంధించిన డేటా కానీ, కస్టమర్ డేటా కానీ ఇలాగ మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల కొంత రిస్క్ అయితే ఉందండి. ఎందుకంటే సెన్సిటివ్ డేటా అనేది బయటకు వెళ్ళడానికి అవకాశాలు. సో దీన్ని మనం ఏ రిస్క్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది ఏజెంట్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఏజెంట్ని మీరు డిప్లాయ్ చేశారంటే కన్ఫామ్గా మీరు డేటాబేస్ యాక్సెస్ ఇవ్వాలి, అండ్ ఏపీఐ యాక్సెస్ ఇవ్వాలి, అండ్ అదేవిధంగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ ఏజెంట్ అనేది మీకు ఒక డిజిటల్ ఎంప్లాయ్ లాగా వర్క్ చేస్తుంది. సో ఎలాగైతే ఒక ఎంప్లాయ్కి, మామూలుగా హ్యూమన్ ఎంప్లాయ్కి కొన్ని సెక్యూరిటీ కంట్రోల్ యాక్సెస్ ఉంటాయా లేదా, మీరు పర్మిషన్స్కి కానీ, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్కి కానీ, ఒక సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ, ఎలాగైతే హ్యూమన్కి కొన్ని రిస్ట్రిక్షన్స్, యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయో, సిమిలర్గా ఆ ఏజెంట్కి కూడా కొంత సెక్యూరిటీ అనేది, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఆ సెక్యూరిటీ కంట్రోల్ అనేది అవసరం ఈవెన్ ఏజెంట్స్కి కూడా. సో అందుకే ఈ ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా డిమాండ్ కాబోతుందండి. అండ్ ఏఐ వల్ల ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే ఈ ఏఐ అనేది ఫిషింగ్ ఈమెయిల్స్ని ఈజీగా జనరేట్ చేస్తుంది. అది చూడటానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. మనం అసలు కనుక్కోలేము, మనం హ్యూమన్స్ పంపారా లేకపోతే ఏఐ జనరేట్ ఫిషింగ్ ఈమెయిల్స్ అని కనుక్కోలేము. అలాంటి అటాకర్స్ చాలా మంది ఉంటారండి. అలాంటివి అటాక్ చేస్తుంటారు యూజింగ్ ఫిషింగ్ ఈమెయిల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డీప్ ఫేక్స్. అంటే మీ వాయిస్ని కానీ ఆర్ మీ వీడియోస్ని కానీ ఈ జనరేట్ చేసి ఏఐతో జనరేట్ చేసి వాటిని మిస్యూజ్ చేసుకోవచ్చు, మిస్లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ది ఆటోమేటెడ్ అటాక్స్ అనమాట. అంటే రిపీటెడ్గా ఏదైతే వర్క్ జరుగుతుంటుందో దాన్నంతా కూడా వాళ్ళు అటాక్ చేయొచ్చు, ఆ రిపీటెడ్ టాస్క్లని. అండ్ అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజెక్షన్, అంటే ఏ అప్లికేషన్స్కి మ్యాలిసియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ఇంటెండెడ్ బిహేవియర్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా డేటా లీకేజ్ కూడా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఆ డేటా అనేది లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అటాకర్స్ అటాక్ చేస్తారండి యూజింగ్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ ఆ విధంగా కూడా అటాకర్స్ యూజ్ చేస్తున్నారని చెప్తున్నాను. అందుకే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి ఏఐ నాలెడ్జ్ అనేది మస్ట్ అండి ఇప్పుడున్న కాలంలో. మరి ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఏఐ అనేది అటాకర్స్కి మాత్రమే కాదండి, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటారా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే సస్పీషియస్ లాగిన్ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయడం, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ సెక్యూరిటీ లాగ్స్ని అనలైజ్ చేయడం, పాసిబుల్ ఫిషింగ్ మెసేజెస్ని ఐడెంటిఫై చేయడం, సెక్యూరిటీ అలర్ట్స్ని ఆప్టిమైజ్ చేయడం, ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అనలిస్ట్కి అసిస్టెన్స్ ఇవ్వడం. ఇలాగా ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ లాగా మనకి ఈ ఏఐ అనేది యూజ్ అవుతుంది. ఈ సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ ఈ రెండు నేర్చుకుంటే నాకు ఎలాంటి జాబ్ పొజిషన్స్ ఉంటాయి, వాటి రోల్స్ ఎలా ఉంటాయంటే ఏఐ విత్ సెక్యూరిటీ అనలిస్ట్ అని, ఏఐ విత్ సెక్యూరిటీ ఇంజనీర్ అని, ఏఐ విత్ క్లౌడ్ సెక్యూరిటీ అని, ఎస్ఓసి విత్ ఏఐ విత్ అప్లికేషన్ సెక్యూరిటీ, ఏఐ విత్ గవర్నెన్స్ సెక్యూరిటీ, ఇలాగా డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ డిజిగ్నేషన్స్ అయితే ఉంటాయండి. సెక్యూరిటీ ఇంజనీర్ విత్ ఏఐ అని ఇలాగ డిఫరెంట్ డిజిగ్నేషన్స్, రోల్స్ అయితే మీకు క్రియేట్ అవుతాయి వన్స్ మీరు సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ నేర్చుకోండి. సో వీటన్నిటికి కూడా ముందు మీరు సైబర్ సెక్యూరిటీ కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలండి. లైక్ నెట్వర్కింగ్ బేసిక్స్, టీసీపీ/ఐపీ, డిఎన్ఎస్, హెచ్టిటిపిఎస్, ఫైర్ వాల్స్, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్, ఐఏఎం ఇలాంటి కొన్ని ఫండమెంటల్ స్కిల్స్ అయితే కన్ఫామ్గా నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి.
నెక్స్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. లైక్ SIM కాన్సెప్ట్స్ కానీ, సెక్యూరిటీ లాక్స్ కాన్సెప్ట్స్ కానీ, థ్రెట్ డిటెక్షన్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ కానీ, SOC ఫండమెంటల్స్ కానీ ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లౌడ్ సెక్యూరిటీ నాలెడ్జ్ లైక్ IAM అని, నెట్వర్కింగ్ సెక్యూరిటీ కానీ, మోనిటరింగ్ కానీ, లాగింగ్ కానీ ఇలాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు AI ఫండమెంటల్స్ లైక్ AI అనేది ఎలా వర్క్ అవుతుంటుంది, LLM అంటే ఏంటి, RAG అంటే ఏంటి, డేటాబేస్ ఇవన్నీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసుకో. అండ్ అదేవిధంగా APIs గురించి కానీ, ఓకే, అండ్ AI మోడల్ సెక్యూరిటీ గురించి కానీ, AI డేటా సెక్యూరిటీ గురించి కానీ వీటి నాలెడ్జ్ అయితే తెచ్చుకోవాలి. సో AI ఫండమెంటల్స్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు AI సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి గురించి మీరు నేర్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజెక్షన్ అని, డేటా లీకేజ్ అని, మోడల్ సెక్యూరిటీ అని, AI యాక్సెస్ కంట్రోల్ అని, అండ్ AI ఏజెంట్ సెక్యూరిటీ, AI గవర్నెన్స్ అండ్ AI మానిటరింగ్ అని ఇలాగ కొన్ని AI సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు AI ప్లస్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్ని నేర్చుకొని మీరు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ కానీ ట్రై చేస్తే 100% జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అంటే మీరు ఓన్లీ నేను AI అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందని కాదండి. ఇక్కడ మీరు వాటిని ఎలాగ యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎలాగ రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. బట్ ఒక డౌట్ అయితే ఉందండి చాలామందికి, ఈ AI అనేది సైబర్ సెక్యూరిటీ రీప్లేస్ చేస్తుందని చాలామంది డౌట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి ఏమి రీప్లేస్ ఏం చేయదు. బట్ ఆ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ AIని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేర్చుకోండి. AIని యూజ్ చేసి సైబర్ సెక్యూరిటీ వర్క్ని కంప్లీట్ చేసుకోవడం నేర్చుకోండి. 100% మీ జాబ్ సేఫ్ జోన్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన లక్కీ టెక్ న్యూస్ ఛానల్ని ఫాలో